రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. స్టెరాయిడ్ మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? బ్రహ్మాస్త్రాల్లో పనిచేసే స్టెరాయిడ్ మందుల్ని ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, స్టెరాయిడ్ మందుల వాడకం ఎలా ఉండాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి సర్వత్ర వర్జయేత్ అని నానుడి. అతి ఏ విషయంలోనూ పనికిరాదన్నది దీని సారం. నిజమే, స్టెరాయిడ్స్ కూడా అవసరమైన చోట వాడొచ్చు. అయితే వీటిని అతిగా వాడడం వల్ల చిక్కులొచ్చే ప్రమాదం ఉంది. ముఖం మీద మొటిమల దగ్గర నుంచి జుట్టు రాలిపోవడం, హై బీపీ, అధిక కొలెస్ట్రాల్, కాలేయం దెబ్బతినడం, మగవారిలో రొమ్ములు పెరగడం, శరీరంలో ఎక్కువగా నీరు చేరుకోవడం, పిల్లలు పుట్టకపోవడం, సుఖవ్యాధులు రావడం, ఇంకా విపరీతంగా ప్రవర్తించే మానసిక సమస్యలు దరిచేరడం, ఇవన్నీ కూడా స్టెరాయిడ్ల వల్ల వచ్చిపడే దుష్ప్రభావాలు. నిజానికి స్టెరాయిడ్స్ని మనం చాలా మెడికల్ కండిషన్స్లో వాడుతుంటాం. చాలామందికి ఈ జబ్బులు చాలా వరకు దీనివల్ల కంట్రోల్లో ఉంటాయి. ఉదాహరణకు బ్రాంకియల్ ఆస్తమాకి మనం స్టెరాయిడ్స్ వాడుతుంటాం. అది కూడా బాగా తీవ్రంగా ఉన్నప్పుడు, అంటే పేషెంట్ హాస్పిటల్ చేసినప్పుడు జబ్బు తగ్గడం కోసం స్టెరాయిడ్స్ ఇస్తుంటాం తాత్కాలికంగా. ఆ జబ్బుని కంట్రోల్లో ఉంచడం, నియంత్రించడం కోసం స్టెరాయిడ్స్ ఇన్హేలర్ రూపంలో వాడుతుంటాం. ఇన్హేలర్లో వాడే స్టెరాయిడ్స్ చాలా సురక్షితం, ఎందుకంటే మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. అవి ఎక్కడికి వెళ్ళాలో, ఉదాహరణ ఊపిరితిత్తులో వెళ్ళాలి కాబట్టి అక్కడికే వెళ్తాయి. అవి రక్తంలోకి ప్రవహించవు కాబట్టి స్టెరాయిడ్స్ని ఇన్హేలర్ రూపంలో వాడటం మంచిది బ్రాంకియల్ ఆస్తమా పేషెంట్స్కి. అదేవిధంగా ఆటోఇమ్యూన్ డిసీజెస్, ఉదాహరణ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కానివ్వండి, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ SLE వచ్చినప్పుడు కానివ్వండి, స్టెరాయిడ్స్ వాడటం కంపల్సరీ. తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడినప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో ఈ డిఫార్మిటీస్ రావు, అంటే చేతులు కాళ్ళు వంకరపోవటం, జాయింట్స్ డ్యామేజ్ కావటం జరగదు. కాబట్టి తక్కువ మోతాదులో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటాం. అది కాకుండా కొంతమంది పేషెంట్స్లో, ముఖ్యంగా కొన్ని క్యాన్సర్ పేషెంట్స్లో కూడా స్టెరాయిడ్స్ తప్పకుండా వాడాలి. ఇది కాకుండా పేషెంట్ షాక్లో పోయినప్పుడు, ఉదాహరణకు ఎమర్జెన్సీ రూమ్లో పేషెంట్ సెప్టిక్ షాక్ వచ్చినప్పుడు తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అది కాకుండా వెన్నెముక బాగా దెబ్బతిన్నప్పుడు పేషెంట్కి పెరాలిసిస్ రాకుండా కూడా స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. ట్యూబర్క్యులోసిస్ మెనింజైటిస్, అంటే మెదడుకు టీవీ వచ్చి మెనింజైటిస్ బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఆ పేషెంట్కి ఇతర సమస్యలు రాకుండా, అంటే కంటి చూపు కోల్పోకుండా, మిడికిని కోల్పోకుండా, పక్షవాతం రాకుండా కూడా ఈ స్టెరాయిడ్స్ చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి కొన్ని రోజులు వారికి స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అలా వాడటం వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది. అయితే స్టెరాయిడ్స్ వాడినప్పుడు డాక్టర్లు చెప్పిన మేరకే వాడుతూ ఉండాలి. కొంతమంది స్టెరాయిడ్స్ మొదలుపెట్టిన తర్వాత బాగా ఫలితం ఉందని వారికి వారే ఆ మందులు కంటిన్యూ చేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదు. స్టెరాయిడ్స్ ఎప్పుడు వాడాలి, ఎవరికి వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎంతకాలం వాడాలి, వాడితే వచ్చే సమస్యలేంటి, వాటిని నియంత్రించడం ఎలా, ఇలాంటి సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకున్న తరువాత మాత్రమే స్టెరాయిడ్స్ వాడాలి. నిపుణులైన డాక్టర్లు మాత్రమే ఈ విషయాల గురించి విశదంగా చెప్పి స్టెరాయిడ్స్ను అవసరమైనప్పుడు వాడతారు. స్టెరాయిడ్లను అనవసరం, నియంత్రణ లేకుండా వాడడం అన్నది అనారోగ్యదాయకమే కాదు, చివరికి ప్రాణాల మీదకు కూడా తెస్తుందనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. స్టెరాయిడ్ మందులను అతిగా వాడితే ఎలాంటి అనర్థాలు వచ్చి పడతాయో, స్టెరాయిడ్ల వాడకంపై మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.